ఓకే హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మీ వీడియో వైరల్ అవ్వడానికి మనం ఏం చేయాలి, అటువంటి కొన్ని చిట్కాలు మన దగ్గర అయితే ఉన్నాయి. ఆ చిట్కాలను ఫాలో చేస్తే మనము యూట్యూబ్లో వచ్చేసి ఖచ్చితంగా మన యొక్క వీడియోస్ అయితే వైరల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నంబర్ 1 చిట్కా వచ్చేసి ప్రత్యేకమైన కంటెంట్ను రూపొందించడం. అంటే ప్రత్యేకమైనటువంటి కంటెంట్ అంటే ఆకర్షణీయమైనటువంటి కంటెంట్, కొంచెం వెరైటీ కంటెంట్గా ఉంటే బాగుంటుంది. నంబర్ 2 చిట్కా వచ్చేసి చిన్నదిగా మరియు తీపిగా ఉంచండి. దీని అర్థం ఏమిటంటే మనం చేసేటటువంటి ఆ యొక్క వీడియో లెంత్ తక్కువ ఉండాలి మరియు చూడడానికి కూడా అది హ్యాపీనెస్గా ఉండాలి. నంబర్ 3 చిట్కా వచ్చేసి సోషల్ మీడియాలో మీ కంటెంట్ను షేర్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరు చేసినటువంటి వీడియోను షేర్ చేయండి. నంబర్ 4 చిట్కా వచ్చేసి సంబంధిత మరియు భావోద్వేగ వీడియోలను సృష్టించండి. ఒక వీడియో ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బాగా నచ్చింది, మీ యొక్క వీడియో కన్నా వైరల్ అయింది అంటే దానికి సంబంధించి రిలేటెడ్ వీడియోస్ ఏముంటాయో అటువంటి వాటిని మాత్రమే సృష్టించండి. నెక్స్ట్ నంబర్ 5 వచ్చేసి కంటెంట్ సృష్టికర్తలను చేర్చుకోండి. అంటే మీరు చేసేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అలాగే ఇంకా చాలామంది మీలాగే కొత్త క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ ద్వారా మీరు మంచి వీడియోస్ చేసుకొని వాళ్ళ యొక్క అభిరుచులను ప్లస్ వాళ్ళ యొక్క అనుభవాల ఎక్స్పీరియన్స్ని తీసుకున్నట్టయితే కూడా మీ యొక్క వీడియోస్ అయితే వైరల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నంబర్ 6 వచ్చేసి మీ లక్ష్య ప్రేక్షకులను ఎంచుకోండి. అంటే మీ యొక్క యాక్టివ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఎంచుకోండి. అంటే డూప్లికేట్ సబ్స్క్రైబర్స్ మీరు బలవంతపు సబ్స్క్రైబర్స్ చేసుకోవడం వలన అయితే మీ యొక్క ఛానల్ అయితే గ్రోత్ ఉండదు. నంబర్ 7 వచ్చేసి కీవర్డ్స్లో వచ్చేసి మనం ఏదైతే చేస్తున్నామో వీడియో దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అయితే చాలా క్లియర్ కట్గా మీరు అక్కడ ట్యాగ్స్లో కావచ్చు, యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఇచ్చే టైంలో వాడేటటువంటి కీవర్డ్స్ కావచ్చు, అక్కడ మీరు చాలా క్లియర్గా కన్నా మీరు మెన్షన్ చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ఛానల్ గ్రోత్ అయ్యి మీ యొక్క వీడియోస్ అయితే వైరల్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గైస్.